ఇప్పుడు మన పురస్కార గ్రహీతలందరినీ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాము. వారి పేరు చెప్పగానే ముందుగా వారిని విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. మీ సత్కారం జరిగే సమయంలో మీకు సంబంధించినటువంటి వివరాలను కూడా నేను తెలియజేస్తాను. ముందుగా పెద్దలు సాంప్రతి సురేంద్రనాథ్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సాహిత్య రంగంలో సాంప్రతి సురేంద్రనాథ్ గారంటే తెలియని వారు ముంబైలో లేరు. వీరు ఒక విశిష్ట బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో 25 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవాన్ని గడించడమే కాకుండా సంస్కృతాంధ్ర సాహిత్యాలలో అపారమైన పాండిత్యాన్ని రంగరించుకున్న మహానుభావులు. ముంబైలో అవధాన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం అనగానే మన అందరికీ గుర్తువచ్చే పేరు సురేంద్రనాథ్ గారు. వేదాంతం, సాహిత్యం, ఉపనిషత్తులలో నిరంతర అధ్యయనం చేస్తూ గ్రంథ రచనల ద్వారా, తన అనర్గళమైన ఉపన్యాసాల ద్వారా సాహిత్య సేవకే అంకితమైనటువంటి అరుదైన వ్యక్తిత్వం వీరిది. వారిని మీ కరతారత్నాలతో అభినందించవలసింది. అభినందనలు సార్. తరువాత మనకి తురగా జయశ్యామల గారు విచ్చేశారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎక్కువగా కడుపులో కలకలం అంటుంటే కలధ్వనితో మాటలు దాని సముచితం కాదు. కానీ అలరించినటువంటి కళ్యాణ గుణ కల్పవల్లి హరికథ కళా సరస్వతీమ తల్లి కళ్యాణ్ గారికి చాలా చాలా ఆనందమైంది తల్లి. అందరూ సంస్కృత సమాధ భూయిష్టమైనటువంటి పదాలతో గద్యాన్ని చెప్పడం ఉంటుంది, కానీ చాలా సంవత్సరాల కిందట విన్నాను తల్లి. అచ్చ తెలుగులో ఉన్నటువంటి విశేషమైనటువంటి గద్యను తడబాటు లేకుండా స్పష్టమైనటువంటి ఉచ్చారణతో సంస్కృతమైనటువంటి భాషతో అద్భుతమైనటువంటి వచో విన్యాసంతో చెప్పారు. మిమిక్రీ గురించి చెప్పనక్కర్లేదు. రామాయణంలోనే ప్రారంభమైంది ఇది అంటారు నేరెళ్ళ వేణుమాధవ్ గారు. మారీచుల వారు రాముల వారి స్వరాన్ని అనుకరించారు, అప్పటి నుంచి మిమిక్రీ ఉందన్నారు వారు. అద్భుతమైన సాయంత్రం. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. అప్పట్లోనే ఉండేది ఈ మిమిక్రీ అనేది. నేరెళ్ళ వేణుమాధవ్ గారు, మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. సురేంద్రనాథ్ గారిని అభినందనలు తెలియజేస్తూ తర్వాత తురగా జయశ్యామల గారిని ఆహ్వానిస్తున్నాము. వీరు కూడా సాహిత్య రంగంలో ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ప్రముఖ కథా నవల రచయిత్రి. 40 నవలలు, 350కి పైగా కథలు ప్రచురించారు. म्यूजिक मत लगाइए प्लीज. म्यूजिक मत लगाइए, मुझे उनके बारे में बताना है लोगों को. ओके, थैंक यू. కృష్ణా జిల్లాలో పుట్టిన జయశ్యామల గారు కవిత్వం, కథ, వ్యాసాలలో తనదైన ముద్ర వేసుకుని 4 దశాబ్దాలుగా ముంబైలో సాహిత్య రంగానికి నిరంతర సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు. వారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంటు. ఎవరైతే ఆశీలు ఉన్నారో వాళ్ళు భోజనం కోసం వెళ్ళొద్దండి. అందరికీ భోజన సదుపాయం చేశాము. తర్వాత ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు మాత్రం భోజనానికి వెళ్ళొద్దు. దేనికంటే వెనక రిలీజ్ చేశారు గ్రాడ్యువల్గా. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళ వారిని అవనివ్వండి. తర్వాత మనకంటే ముఖ్య అతిథులను పిలిచాము, వాళ్ళు సత్కారం చేయడం మన బాధ్యత. ఏంటి తరువాత సినిమా రంగం నుండి కబీర్ లాల్ గారు, వారి గురించిన ఒక చిన్న వీడియో ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఆడియో ప్లీజ్. కబీర్ లాల్ సినిమాటోగ్రాఫర్. ఇక్కడ వేవ్ చేసిన పెద్దలందరికీ ఫ్రమ్ తెలుగు కళా సమితి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ పేరు పేరున నమస్కారం. తెలుగు కళా సమితి నుంచి నాకు ఎక్సలెన్స్ అవార్డ్ 2026 నామినేట్ చేసినట్టు నాకు కొండారెడ్డి గారు అండ్ రాము గారు చెప్పారు. వాళ్ళు నన్ను ఇన్విటేషన్ చేశారు. బట్ అనేక కారణం వల్ల నేను అక్కడ రాలేకపోతున్నాను. బట్
నాకు చాలా సంతోషం. నాకు ఎందుకంటే నేను ఎలాగో నాకు వచ్చి అందరిని కలవాలని అనుకున్నాను, బట్ మిస్ చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు ఆల్ ది తెలుగు పీపుల్ ఆర్ వెరీ అటాచ్ టు మీ. అండ్ నా ఫాదర్ అందరూ ఆయన కూడా సినిమాగ్రాఫర్, ఆయన కూడా చాలా సినిమాలు చేశారు. ఆయన పేరు ఎస్ఎస్ లాల్. మరొకసారి తెలుగు కళా సమితి అందరికీ నమస్కారం చెప్తూ, ఇక్కడ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్న శివారెడ్డి గారు, యాక్టర్ అండ్ కమెడియన్, ఆయన పర్ఫార్మెన్స్ ఆయనకి నమస్కారం. కళ్యాణ్ గారికి నమస్కారం. ఈ ఫంక్షన్ పెద్ద ఎత్తుగా బాగా జరగాలని, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నమస్తే అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ గారికి మనందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. వీరు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నటువంటి ఒక గొప్ప ఛాయాగ్రాహకులు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలకు ప్రాణం పోసిన దృశ్యమాంత్రికులు. తాళ్ వంటి చిత్రాలతో తన కెమెరా పనితనానికి ఫిల్మ్ఫేర్ అవార్డును పొందినటువంటి ప్రతిభామూర్తి. కహో నా ప్యార్ హే, వెల్కమ్ బ్యాక్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు విజువల్ వండర్స్ అందించినటువంటి ఈయన ఇటీవల దివ్య దృష్టి చిత్రంతో దర్శకునిగా కూడా రంగప్రవేశం చేశారు. వారికి అభినందనలు. కబీర్ లాల్ గారిది పురస్కారం అందుకోవలసిందిగా రాము గారిని కోరుతున్నాం. అభినందనలు. తర్వాత డాక్టర్ గోవిందరెడ్డి గారు వైద్య రంగం నుంచి అందుకోబోతున్నారు. వారి బదులుగా డాక్టర్ రాహుల్ గారు విచ్చేశారు. వారిని ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ రాహుల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వైద్య రంగంలో వైద్య పరిశోధన, ఆయుర్వేద శాస్త్ర రంగాలలో కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి విశిష్ట వ్యక్తి డాక్టర్ గోవిందరెడ్డి గారు. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ముంబైలోని ఆర్ఆర్ఏపి సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. 33 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఆయుర్వేద శస్త్రచికిత్స మరియు ఆయుర్వేద క్యాన్సర్ పరిశోధనలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నిపుణులు. 84 పరిశోధనా పత్రాలు, 18 దేశాల్లో ఆహ్వానిత వక్తగా వారి యొక్క ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ గోవిందరెడ్డి గారు. వారి బదులుగా అందుకుంటున్నటువంటి డాక్టర్ రాహుల్ గారు, వారికి అభినందనలు. తరువాత వైద్య రంగం నుంచి డాక్టర్ అల్లె సంజయ్ గారిని విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, మోకాళ్ల మార్పిడి మరియు ఆర్థ్రోస్కోపీ శస్త్రచికిత్సల్లో నిపుణులైన డాక్టర్ సంజయ్ అల్లే గారు నవీ ముంబైలోని ఎంజీఎం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కేజే సోమయ్య హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాహిం హిందూజా హాస్పిటల్లో ఫెలోషిప్ పూర్తి చేశారు. గత 13 సంవత్సరాలుగా వర్లీ ప్రాంతంలో సేవలందిస్తూ ఓకల్ మరియు గ్లోబల్ ఓకార్డ్ మరియు గ్లోబల్ గ్లెనెగ్లెస్ ఆసుపత్రులలో కన్సల్టెంట్గా వారు సేవలందిస్తున్నారు. నారీ ఫౌండేషన్ స్థాపించి మహిళలకు ఉచిత వైద్య సహాయం కూడా అందిస్తున్నారు. వారికి అభినందనలు. తర్వాత నాట్య కళారంగం నుండి గుజ్జా సుజాత గారు, వారిని రావలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాము. సంప్రదాయానికి శ్వాసగా, లయకు జీవంగా, భావానికి భాషగా నిలిచే భారతీయ శాస్త్రీయ నృత్య కళను తన సాధనతో, అంకిత భావంతో సుసంపన్నం చేస్తున్న విశిష్ట నృత్య కళాకారిణి. సూక్ష్మమైన హావభావాలు, క్రమశిక్షణతో కూడిన అంగ సంచలనం, రసభరితమైన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ వేదికపై కళను ఒక ఆరాధనగా మలుస్తున్నటువంటి ప్రతిభావంతురాలు. నిరంతర సాధనతో నృత్యమే తన శ్వాసగా మార్చుకున్న సుజాత గుజ్జా గారు, వారికి అభినందనలు. తరువాత సత్యబాబు నాయుడు గారిని వేదికపైకి విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వృత్తిపరమైన ప్రతిభను సామాజిక బాధ్యతతో సమన్వయం చేస్తున్నటువంటి విశిష్ట వ్యక్తిత్వం వీరిది.
సాంకేతిక ప్రపంచంలో 25 సంవత్సరాలకు పైగా నిరంతర కృషితో టెలికాం మరియు ఐటీ రంగాలలో కొత్త ఒరవడిని సృష్టించిన మేధావి. టాటా గ్రూప్, రిలయన్స్, బిర్లా, AT&T వంటి దిగ్గజ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించి నాయకత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చిన అగ్రగామి. 2018లో నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాటెక్ సొల్యూషన్స్ LLPను స్థాపించి అనతి కాలంలోనే 200 మందికి పైగా నిపుణులతో ఆ సంస్థను విజయ పథంలో నడిపిస్తున్నటువంటి అధినేత, వారికి హృదయపూర్వక అభినందనలు. తరువాతి పురస్కార గ్రహీతగా నడిమెట్ల ఎల్లప్ప గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాహిత్య లోకంలో ఆనంద భారతిగా సుపరిచితులైన శ్రీ నడిమెట్ల ఎల్లప్ప గారు కేంద్ర ప్రభుత్వ షిప్పింగ్ మరియు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రిత్వ శాఖలో 38 సంవత్సరాల పాటు విశేష సేవలందించి బెస్ట్ ఎంప్లాయీ అవార్డును పొందినటువంటి ఘనత వీరిది. వృత్తిరీత్యా ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ ప్రవృత్తిరీత్యా సాహిత్యం మరియు సామాజిక సేవలకే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. 3 కవితా సంపుటాలు ప్రచురించారు. తెలుగు, హిందీ భాషల్లో చేసిన సాహిత్య కృషికి ప్రతీకగా 15 ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. వారికి అభినందనలు. తరువాత శ్రీ అల్లే చక్రపాణి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. తర్వాత ఎస్వి రమారావు గారు విచ్చేస్తే వారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. శ్రీ ఎస్వి రామారావు గారు వ్యాపారం, విద్య, సామాజిక సేవ ఈ 3 రంగాల్లో 4 దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందిస్తూ తెలుగు సమాజానికి ఆదర్శంగా నిలిచిన వ్యాపారవేత్త, గొప్ప సమాజ సేవకులు శ్రీ ఎస్వి రామారావు గారు. 1969 నుండే ముంబైలో వ్యాపార రంగంలో అడుగుపెట్టి ప్రస్తుతం టెక్స్టైల్ రంగంలో విజయవంతమైనటువంటి పారిశ్రామికవేత్తగా దేశ విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తూ భారతీయ పరిశ్రమలో విశేష సేవలందిస్తున్నారు. బొంబాయి ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యునిగా, ముంబై ఆంధ్ర మహాసభ శ్రీ వెంకటేశ్వర పూజా మందిర ట్రస్టీగా, మాజీ ట్రస్టీ చైర్మన్గా, అలాగే ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ట్రస్టీ చైర్మన్గా మరిన్ని సేవలందిస్తున్నారు. తరువాత సామాజిక సేవా రంగం నుంచే నాయని జగదీశ్వరరావు గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన వీరు తమ జీవిత ప్రయాణాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో ప్రారంభించారు. గత 4 దశాబ్దాలుగా ముంబై మహానగరంలో నివసిస్తూ సమాజ సేవకే తమ జీవితాన్ని అంకితం చేశారు. సేవాభావమే పరమావధిగా శివసేన పార్టీలో చేరి ప్రస్తుతం మహారాష్ట్ర తెలుగు విభాగం కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముంబైలోని తెలుగు ప్రజల సంక్షేమం, ఐక్యత కోసం అహర్నిశలు కృషి చేసేటటువంటి వ్యక్తి, అందరి మన్ననలు పొందుతున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే కరాటే కళ్యాణి గారి పేరుతో వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని హరికథలకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే హిందూ ధర్మ ప్రచారకులుగా వారు చేసేటటువంటి వారి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చూడవచ్చు, ఫాలో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ నాయని జగదీశ్వరరావు గారికి పురస్కారం అందజేస్తున్నారు. ఇప్పుడు వారికి హృదయపూర్వక అభినందనలు. తర్వాత శ్రీ ద్యావరశెట్టి గంగాధర్ గారు, వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రఖ్యాత కెమికల్ టెక్నాలజిస్ట్, భారత మరియు విదేశాలలో ప్రముఖ టెక్స్టైల్స్ సంస్థల్లో సీనియర్ నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన శ్రీ ద్యావరశెట్టి గంగాధర్ గారు ICT ముంబైలో విద్య అభ్యసించి వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ సామాజిక సేవే తన లక్ష్యంగా నమ్మారు. ముంబై ఆంధ్ర మహాసభ, జిమ్ఖానా, వివేక్ గ్రంథాలయ వంటి సంస్థల ద్వారా విద్య, సంస్కృతి, సమాజాభివృద్ధికి నిరంతర సేవలందిస్తున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు. తరువాత గుర్రపు మధుసూదన్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మధుసూదన్ గారు విచ్చేసినట్లేదు. తరువాత శ్రీ సుల్గే శ్రీనివాస్ గారిని విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
విలువలే పునాది, సేవే స్ఫూర్తిగా చారిత్రక సంపద పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి విశిష్ట వ్యక్తిత్వం శ్రీ సుల్గే శ్రీనివాస్ గారిది. ఒక ప్రతిభావంతమైన సివిల్ ఇంజనీర్గా గేట్వే ఆఫ్ ఇండియా, చార్మినార్, తాజ్మహల్ ప్యాలెస్ వంటి భారతదేశ ప్రతిష్టాత్మక కట్టడాల పునరుద్ధరణలో ఆయన సేవలందించారు. లక్ష్మీ హెరికాన్ సంస్థ ద్వారా చారిత్రక సంపద సంరక్షణలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడమే కాక తెలుగు సమాజ ఐక్యత, సాంస్కృతిక అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నటువంటి వారికి మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు. తరువాత శ్రీ గాలి మురళీధర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. విద్య దిశగా, సాహిత్యం హృదయంగా, కళే స్వప్నంగా, సామాజిక సేవే లక్ష్యంగా జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ గాలి మురళీధర్ గారు. గత 28 సంవత్సరాలుగా విద్యనే ఆయుధంగా ఎంచుకొని ఘాట్కోపర్ కామరాజ్ నగర్లోని అణగారిన వర్గాల పిల్లల జీవితాల్లో జ్ఞానపు వెలుగులు నింపుతున్నటువంటి మోడర్న్ ఇంగ్లీష్ స్కూల్ వ్యవస్థాపకులు. కవిగా, రచయితగా కూడా అక్షరాలకు ప్రాణం పోస్తూ సినీ రంగంలో సృజనాత్మక విలువలతో ముందుకు పోతున్న వింగ్స్ స్టూడియో ఇండియా అధినేత, ముంబై ఆంధ్ర మహాసభ బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా భాషా సాంస్కృతిక వికాసానికి అంకితమైనటువంటి సామాజిక బాధ్యత గల ఒక చైతన్య దీపిక గాలి మురళీధర్ గారు. వారికి అభినందనలు. ఇప్పుడు వివిధ రంగాల నుంచి 15 మందికి ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి తెలుగు కళా సమితి టీకేఎస్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఒక్కటి మనం ఇప్పుడు ఇవ్వబోతున్నాము. దానిని అందరూ కూడా మీ కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. మహంకాళి శ్రీరామచంద్రమూర్తి గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ మహోన్నత పురస్కారానికి నిలువెత్తు నిదర్శనం కూచిపూడి నృత్య రంగంలో అరుదైన ప్రతిభామూర్తి శ్రీ మహంకాళి శ్రీ రామచంద్రమూర్తి గారు. కళా తపస్విగా కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే గురు పరంపరలో అడుగుపెట్టి అనేక నృత్య రూపకాల్లో కథానాయకుడిగా తన అద్భుత అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రపంచ వేదికలపై పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి ప్రియ శిష్యుడిగా అమెరికా మరియు రష్యా వంటి దేశాల్లో 26 ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చి కూచిపూడి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారు. సాంస్కృతిక వారధిగా ముంబైలోని ఆంధ్ర మహాసభ, తెలుగు కళా సమితి మరియు ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ వంటి సంస్థల ద్వారా మన తెలుగు సంస్కృతిని భావితరాలకు అందిస్తున్నారు. ప్రస్తుతం ముంబై కూచిపూడి కళా కేంద్రం ప్రిన్సిపాల్గా ఉంటూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దుతూ తన జీవితాన్ని కళకే అంకితం చేసినటువంటి ఈ నాట్య గురువును అందరూ మీ కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. సభకు విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశైలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఒక పండుగే. ఎందుకంటే ఏ ప్రోగ్రాం పెట్టినా కానీ కూడా నేను ఎప్పుడు ఇంత జనం చూడలే. సో ఈ రోజున ఇంతమంది జనం వచ్చి కూర్చుని బాగా ఆనందించి, అందులో హరికథ చెప్పినటువంటి కళ్యాణి గారు, తర్వాత మన శివారెడ్డి గారి గురించి చెప్పాలి అంటే, నేను 15 ఏళ్ల క్రితం మా స్టూడెంట్ అరంగేట్రానికి వచ్చారు. ఆయన సిద్ధారెడ్డి గారు పిలిచారు. సో అప్పుడు అది చూడటం ఆయన్ని, తర్వాత మళ్ళీ ఇప్పుడే. సో మీరు ఇంతసేపు కూర్చున్నందుకు, మా కూచిపూడి గురించి కూడా 2 ముక్కలు మాట్లాడేసి స్టాప్ చేస్తాను. కూచిపూడి స్టార్ట్ చేసింది ఫస్ట్లో ఆంధ్ర మహాసభలో, దాని తర్వాత తెలుగు కళా సమితిలోనే. దాని తర్వాత నేను జాయిన్ అయినటువంటి ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ
దీంట్లో దరిదాపు 30 ఏళ్ళ మడిచి నేను పనిచేస్తున్నాను, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను. సో వారి అభిమానం, తెలుగు కళా సమితి అభిమానం, ఆంధ్ర మహాసభ వారి అభిమానం ఉండటం వలన చాలా ఆనందంగా ఉంది. సో రామారావు గారు కూడా ఉన్నారు, మా ట్రస్టీ చైర్మన్ ఆయన. సో వారందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఒక్క నిమిషం సార్. సార్ యాక్చువల్లీ మీతో నాకు ఒక ఫోటో కావాలి. ఎందుకనేదంటే నాకు 2 కూతుర్లండి. అందులో పెద్ద కూతురు కూచిపూడి డ్యాన్సర్, తను ఇంకా 10th క్లాసే కానీ 4 నంది అవార్డులు అందుకుందండి. అండ్ మనకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, లైక్ వేలూరు గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి, యాదగిరి టెంపుల్ దగ్గర నుంచి, శ్రీకాళహస్తి దగ్గర నుంచి, మన అదేంటి గిరి ప్రదక్షిణ చేస్తారు, అరుణాచలం టెంపుల్లో కూడా అద్భుతమైనటువంటి టెంపుల్లో లోపల తన ప్రదర్శనలు పెట్టించారు. సో ఈరోజు నా కూతురు కూడా ఉంటే ఎంత బాగుంటుంది, మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని. అసలు నా అదృష్టం, మా కూతురు తరఫున కూడా ఇందాక తీసుకుంది నేనండి బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఇది మా కూతురు మోక్షిత తరఫున. అండ్ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే కరెక్ట్గా 2 రోజుల క్రితమే, కరెక్ట్గా 2 రోజుల క్రితం నేషనల్ వైడ్ కూచిపూడి డ్యాన్స్ కాంపిటీషన్స్లో ఇక్కడే 2 రోజుల కింద నా కూతురు, నా భార్య వచ్చి ఆ డ్యాన్స్ ప్రదర్శన చేసి తనే ఫస్ట్ ప్లేస్కు గెలుచుకున్నటువంటి ఘనత ఈ బొంబాయిలోనే, ఈ నగరంలోనే, అక్కడే. నేను ఇందాక అన్నాను చూడండి ప్రోగ్రామ్ స్టార్టింగ్లో, అన్నయ్య మంచి మనసు ఈ మధ్య కాలంలో కూడా చూశానని. నా భార్య, నా కూతురు వస్తే చక్కగా ఆతిథ్యం ఇచ్చి వారి కోసం 2 రోజులు ఇన్నోవా కార్ని వాళ్ళకు పెట్టేసి, వాళ్ళు ఎక్కడ ఏ టెంపుల్స్కి వెళ్తానన్నా, ఎటు వెళ్తానన్నా, షాపింగ్కి వెళ్తానన్నా వాళ్ళకి ఆ కార్ అక్కడే ఉండేటట్టుగా చూసి అకామిడేషన్ అంతా కూడా ఇచ్చి, మన తెలుగు కళా సమితి తరఫున కావచ్చు, ఆయన తరఫున కావచ్చు, వాళ్ళని చక్కగా నా భార్య బిడ్డల్ని ఎలాగైతే వచ్చారో అలాగా క్షేమంగా తీసుకొచ్చి మళ్ళీ మా హైదరాబాద్లో వాళ్ళు వచ్చేటట్టుగా చేశారు. అంత ఆతిథ్యం ఇచ్చారు అన్నయ్య కొండారెడ్డి అన్న. సో అలాగే నారాయణ రెడ్డి గారికి, కొండారెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అండ్ తను ఫస్ట్ ప్లేస్ ఇక్కడ 2 days కింద నేషనల్ కాంపిటీషన్, అంటే కూచిపూడి డ్యాన్స్ కాంపిటీషన్ నేషనల్ వైడ్, దాంట్లో ఫస్ట్ ప్లేస్ రావడం, తన స్కూల్ నుంచి తను రావడం, గ్లెండెల్ ఇంటర్నేషనల్ అకాడమీ హైదరాబాద్. సో ఆ స్కూల్ తరఫున రావడం, ఆ స్కూల్ నుంచి వెళ్ళి చాలామంది వాళ్ళ ప్రిన్సిపల్స్, చైర్మన్ అందరు కూడా నాకు ఫోన్ చేసి నన్ను అభినందిస్తే, నేనేదో డ్యాన్స్ చేసిన కావచ్చు, నేనేదో మిమిక్రీ చేస్తే నన్ను అభినందిస్తున్నారన్న ఫీలింగ్లో ఉన్నాను నేను అనమాట. సో మీరు ఇంత గొప్ప ఏమంటారు గురువు గారు. సో అలాంటి గొప్పవారు, గొప్ప వ్యక్తి, గొప్ప టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు నా కూతురు ఉంటే ఇంకా బాగుండనిపించింది. సో అందుకని నేను తీసుకున్నాను. ఇందాక మీరు చక్కగా మాట్లాడారు. ఇంతమంది మామూలుగా ఎప్పుడు చూడలేదు మన తెలుగు కళా సంస్థ వాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతమందిని ఎప్పుడు చూడలే. మరి చక్కగా హరికథ చెప్పినటువంటి కళ్యాణి గారు, వారు శివారెడ్డి గారు, నిజంగా శివారెడ్డి గారిని 15 ఏళ్ల క్రితం, అంటే ఆయన వయసు 15 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చూస్తున్నాడేమో అనుకున్నాను. భయపడ్డా, అబ్బా సచ్చింద్ర గొర్రె నా వయసు బయటపడిపోతుందని అనుకున్నాను. బై గాడ్ గ్రేస్ ఎవరో 15 ఏళ్ల క్రితం వాళ్ళ స్టూడెంట్ కార్యక్రమానికి వచ్చానని చెప్పి నన్ను బతికిచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు 200 ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి. ఆ భగవంతుడి దేవుళ్ళు నీకు నిండుగా ఉండాలని, మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందుకేనా సార్ ముందే మమ్మల్ని అక్కాయిలు అనేసారు. ధన్యవాదాలండి. పురస్కార గ్రహీతలందరికీ కూడా తెలుగు కళా సమితి నుండి మరియు విచ్చేసినటువంటి మనందరి అతిథుల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడితో ఈ కార్యక్రమం సుసంపన్నమైంది. భోజనాలు చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే లిస్ట్ ఉంది, కొంచెం వందన సమర్పణ చేయవలసిందిగా. ఇంత పెద్ద ప్రోగ్రామ్కి మాకు ఇంత పెద్ద ప్రోగ్రామ్కి మాకు వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణి, వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణి
యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట గట్టి కొట్టురు. ఇది రెండే 2 రోజులు అయిందండి. 200 రోజుల వరకు వినబడేటట్టుగా గట్టి కొట్టురు గంట. లైక్ అంటే 1 గంటకే 200 రోజులకు వెళ్ళిపోవాలన్నట్టు. మళ్ళీ రేపటి మళ్ళీ కొడుతూనే ఉంటారు గంట. సో మీ అందరు కూడా వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణి, అంతే కదా, వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నా యూట్యూబ్ ఛానల్లోకి రావాలంటే, నన్ను సబ్స్క్రైబ్ చేయాలంటే నా నా ఏమంటారు నా ఇన్స్టా ఫాలో కావడానికి శివారెడ్డి OFFL, శివారెడ్డి అఫీషియల్ అనమాట. SHIVAREDDY, SHIVAREDDY, శివారెడ్డి OFFL. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. తెలుగు కళా సమితి వారికి ఇంత అద్భుతమైన అవార్డ్స్ ఇచ్చి అందరినీ పెద్ద పెద్ద అతిరథ అందరూ కూర్చొని ఉంటే, అన్నీ తెలిసిన వారు అక్కడ కూర్చుంటే ఏమీ తెలియని నేను హరికథ చెప్పాను. ఈయనైతే అద్భుతంగా అన్నీ తెలిసి చుట్టూ వచ్చేసాడు మా తమ్ముడు. సూపర్గా మిమిక్రీ, గట్టిగా శివారెడ్డి కోసం చప్పట్లు కావాలి. ఇంతమంది ఇక్కడ పురస్కార గ్రహీతల కోసం కూడా గట్టిగా చప్పట్లు, గట్టిగా అండి. చేతులు ప్లేట్లు ఉన్న వాళ్ళు మాత్రం కొట్టకండి, కింద పడిపోతాయి. ఖచ్చితంగా మనందరం ఇంత మంచి కార్యక్రమానికి రావడం సంతోషం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్స్టా ఐడి అన్నీ మీకు అన్నీ తెలుసు ఆల్రెడీ. కరాటే కళ్యాణి అంటే అన్నీ వస్తాయి. కళ్యాణి పడాల ఫేస్బుక్. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఏం చేస్తున్నాను, నేను ఏ హరికథలు వేస్తాను అందులో, లేకపోతే ఏ విధమైన ధర్మం కోసం మాట్లాడుతున్నాం అన్నీ మీకు తెలుస్తాయని. అంతే, చిన్న ఆశ. మొన్ననే స్టార్ట్ చేశాను, ఇంతవరకు ముందు చేయలేదు, వదిలేశాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఇంత సార్ అన్న, శివారెడ్డి అన్న, మనకు పాపం ఇంతసేపు వ్యాఖ్యాతగా ఉండి మీరు కూడా మర్చిపోయారు మేడం. నిన్నైతే 4 సార్లు చెప్పారు, ఈరోజు ఒక్కసారి కూడా చెప్పలేదు. శివారెడ్డి గారితో ఉండి మాకు కూడా జోకులు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు సాయి గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాను. సో వాళ్ళిద్దరు అందరినీ, ఫ్యామిలీ మొత్తాన్ని, పాపలిద్దరి పేర్లు తెలియదు నాకు, వాళ్ళు వెళ్ళిపోయారా? సో ఓకే. సో ఇప్పుడు వీళ్ళ పాపలు షాల్ కూడా ఇవ్వండి. మర్చిపోయారా మీరు? మేడం మీరు షాల్ ఇవ్వండి, మీరు రండి. రమ్మండి, వస్తారు, ఇద్దరికి ఇస్తాను. ఏ సాయిరా, సాయిరా రండి. ఏంటండి, వైఫ్కు గొప్పగా సన్మానం జరుగుతుంటే మీకు అంత కుళ్ళెందుకు? ఎప్పుడు మీరు చెప్పినట్టు వినాలా, నేను చెప్పినట్టు వినరా? రండి. ఆయనకి లెఫ్ట్లో ఉంటే ఆయన ఇటు వస్తారు. అవి కూడా యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. ఎవరు లెఫ్ట్గా ఉండాలి, ఎవరు రైట్గా. నీ కూతురా అమ్మ? ఆమె మీ కూతురా? ఈ కాడ వైఫ్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలా, సిస్టర్స్ ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలా. అందుకే కళ్యాణ్ రైట్ సైడ్ పెట్టినా. దా, గట్టిగా కొట్టాలి, ఆవిడ్ని కాదు, చప్పట్లు. మేడం